మిషన్ వచ్చినోళ్ళకి ఒక తలకాయ నొప్పి ఉంటదండి. ఏంటంటే మన పిల్లలకు గుట్టుకున్నప్పుడు దాన్ని ఒకటి కుడదామనే ఆలోచన ఉంటది. మిషన్ మీదకెక్కినంక ఇంకొక ఆలోచన మారతది. కుడుతున్నప్పుడు ఇంకోటి మారుతూ ఉంటది. అది ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేంత వరకు మనం ఏం కుడుతున్నామో మనకే తెలీదు. అదే కస్టమర్‌దయితే వాళ్ళు ఏం చెప్తారో రిఫరెన్స్ పిక్ ఏమిస్తారో దాన్ని బట్టి కుట్టేస్తాం. కానీ మన పిల్లలకు గుట్టుకున్నప్పుడు మాత్రం అలా గాదనమాట. అండ్ మా ఫ్రెండ్ అయితే ఈ శారీ తీసుకొనొచ్చింది. తను గూడా స్టిచ్చింగ్ జేస్తారు. బట్ తనిప్పుడు కుట్టలేని స్థితిలో ఉంది గాబట్టి నా దగ్గర తీసుకొచ్చిందనమాట. అండ్ నేనైతే ఇట్లా స్టిచ్ జేసినా అనమాట. పీకో అన్నీ జేసుకొని ఆమె యోక్ పార్ట్ తయారు జేసుకొనొచ్చిందనమాట. జస్ట్ కింద నేను సాటిన్‌ని మెయిన్ పార్ట్‌ని ఫ్రిల్స్ ఏసి రెండిటిని జాయిన్ చేశాననమాట. తనైతే ఇట్లా కుట్టుకొనొచ్చింది. దీన్ని ప్లెయిన్‌గా ఉంది ఏం చేద్దామా అని ఒక గంట ఆలోచించి, మన సాటిన్ క్లాత్ మిగులుతది గదా! దాంతోటి ఒక ఫ్లవర్ తయారు జేసి యోక్ పార్ట్ పైన నెక్ కాడ పెట్టి కుట్టిందనమాట. అండ్ ఇంకా ప్లెయిన్‌గా కనిపిస్తుందని జెప్పేసి నేనేం చేశానంటే, ఆ లేస్ ఉంది గదా! ఫ్రాక్ కింద, ఆ లేస్‌ని ఉపయోగించి నేనైతే ప్లెయిన్ అంటే ప్లెయిన్ హిప్ బెల్ట్ తయారు చేశాను. ఫస్ట్ హిప్ బెల్ట్ తయారు చేసేటప్పుడు దానిపైన అన్ని ఫ్లవర్స్‌ని అతికించేసి కొంచెం చూడ్డానికి బాగా చేద్దాం అనుకున్నాము. అది సక్సెస్ అవ్వలేదు. అండ్ అన్ని ఆలోచనలు పక్కన పెట్టేసి ఇట్లా ప్లెయిన్‌గా హిప్ బెల్ట్ స్టిచ్ చేసి ఫ్రాక్ పెట్టామనమాట. ఇదే చాలా బావుంది. అండ్ మరీ హెవీ అయిపోతే కూడా చూడ్డానికి అంత బావుండదు. అందుకని ఇట్లా సింపుల్‌గా కానిచ్చేసాము. అండ్ చిన్న పాప ఫ్రాక్ అయితే మొత్తం ప్లెయిన్‌గా వచ్చేసింది. అండ్ ఈ ఫ్రిల్స్ మనం పెడతాం కదా! చిన్న చిన్న కుచ్చిళ్ళు వచ్చి ఇక్కడ మీకు హ్యాండ్స్ దగ్గర కనిపిస్తున్నాయి కదా! వాటిని కింద ఫ్రాక్‌కి స్టిచ్ చేసుకున్నాం. అట్లనే చేతు అండర్ ఆర్మ్స్ చుట్టూ అండ్ నెక్ నుంచి కిందకి అండర్ ఆర్మ్స్ కిందకెళ్ళే విధంగా యోక్ పార్ట్‌కయితే డిజైన్ చేసినాం. అండ్ ఈ ఫ్లవర్‌నయితే నేను తయారు చేశాననమాట. దీనిపైన కొంచెం బ్యూటిఫుల్‌గా కనిపించడానికి ఆ చిన్న బటన్ మనము బటన్స్ బ్లౌజ్‌కి పెడతాం కదా! బోట్ నెక్‌కి ఆ బటన్స్‌ని కొంచెం చూడ్డానికి అందంగా కనిపించే విధంగా ఇట్లా స్టిచ్ చేశాను. నిజంగా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అండ్ అవుట్‌పుట్ అయితే ఇలా ఉందనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫుల్ లెంత్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మన పిల్లలకి మనం కుడితే అవుట్‌పుట్ వచ్చేంత వరకు మనం ఏం స్టిచ్ చేస్తున్నామో మనకే తెలీదు. మీలో టైలర్స్ ఉంటే మీరు ఇలా చేస్తే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.